ఈరోజు దేవుని వాగ్దానం. నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు వెళ్ళి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకొనిన వాడగదు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. వారి మాట కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము. ఆ సంగమును కూడా అతను లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసముగా సుంకరిగా పరిగణింపుము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఇతరుల తప్పులను బయటపెట్టడం సులభం, కానీ వారిని ప్రేమతో సరిదిద్దడం నిజమైన క్రైస్తవ బాధ్యత. తప్పును చూసినప్పుడు కోపంతో లేదా అవమానంతో కాకుండా ఒంటరిగా ప్రేమతో బుద్ధి చెప్పాలి. మన మాటలు వినకపోయినా సహనాన్ని కోల్పోకుండా సోదరుని తిరిగి సంపాదించుకోవడమే మన లక్ష్యం కావాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నా సోదరుని తప్పులను ప్రేమతో సరిదిద్దే జ్ఞానాన్ని నాకు ప్రసాదించుము. ఇతరుల తప్పులను చూపించే ముందు నా తప్పులను గుర్తించే వినయాన్ని నాకు దయచేయము తండ్రి. విభేదాలు వచ్చినప్పుడు కోపానికి బదులుగా ప్రేమతో మాట్లాడే హృదయాన్ని నాకు ఇవ్వుము. మా మధ్య ఉన్న అపార్థాలను తొలగించి క్షమాపణ మరియు ఐక్యతను ప్రసాదించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.